ఈరోజు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ మామిడి గిరిధర్ గారు. నమస్తే గిరిధర్ గారు. నమస్తే పత్రిజీ, మీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. గిరిధర్ గారు, టు స్టార్ట్ విత్ బంగ్లా క్రైసిస్ తోటి మొదలెడదాం. బంగ్లా క్రైసిస్ ఇది ఒక్క రోజుతోటి వచ్చింది కాదు, నెపం సెయింట్ మార్టిన్స్. కానీ అసలు ఉద్దేశం ఏంటంటే దక్షిణాసియా రీజియన్లో అస్థిరత, అశాంతి నెలకొల్పటం కోసం డీప్ స్టేట్ చేస్తున్న కుట్ర. అవన్నీ అంటే రూట్స్ అని అక్కడి నుంచి కనిపిస్తున్నాయి. అలాగే ఒక క్రిస్టియన్ స్టేట్ ఫార్మేషన్ కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని భాగాలను విడగొట్టి వీటి గురించి విశ్లేషిస్తారా? కొన్ని దేశాల పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని దేశాల విషయాలు వచ్చినప్పుడు డీప్ స్టేట్, అమెరికాలో డీప్ స్టేట్, చైనా ఇద్దరు కలిసిపోతారు. వాళ్ళలో వాళ్ళకి విభేదాలు ఉండొచ్చు, వాళ్ళలో వాళ్ళకి కొట్టుకుంటూ ఉండొచ్చు, కానీ కొన్ని అంశాలు వచ్చేసరికి వాళ్ళిద్దరు కలిసిపోతారు. భారతదేశం అనేది ఇద్దరికి కూడా చాలా క్రూషియల్ కాబట్టి భారతదేశం అంశంలో వాళ్ళిద్దరు కలిసిపోతారు. చైనా అలాగే అమెరికా ఇద్దరు కూడా ఈరోజు పాకిస్తాన్ కంట్రోల్ చేయగలుగుతున్నాయి. అలాగే మనకు బంగ్లాదేశ్ లో కూడా చైనా ప్రభుత్వం ప్రమేయం తగ్గించడం కోసం అమెరికా అయితే జోక్యం చేసుకొని అక్కడ షేక్ హసీనాని తీసేయగలిగారు. కానీ మళ్ళీ చైనా పాకిస్తాన్ వాడుకొని మళ్ళీ బంగ్లాదేశ్ ని వాళ్ళ అధీనంలో తీసుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో అందుకని ఈ రెండు దేశాలు కూడాను మన చుట్టుపక్కల, భారత్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలంటే వాడి ప్రభావం చూస్తున్నాం. నేపాల్ చూసాం, నేపాల్ ఆల్మోస్ట్ అంతా చైనా అధీనంలోనే ఉంది. కేపీ శర్మ ఓలీ కావచ్చు, ప్రచండ కావచ్చు, ఈ కమ్యూనిస్టులు అందరూ కూడాను బెయిజింగ్ ఒత్తాసు పలుకుతున్నటువంటి వ్యక్తులు. సడన్ గా మధ్యలో అమెరికా వచ్చి వాళ్ళందరినీ తీసేసి వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు డీప్ స్టేట్ జెన్ సి రెవల్యూషన్ పేరిట వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని మార్చారు. అలాగే శ్రీలంకలో అదే పరిస్థితి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు అన్నింటిలో కూడా ఇద్దరి, చైనా అమెరికా ప్రభావం కనిపిస్తుంది. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు, కానీ ఆ దేశం భారతదేశంతో ఎలా ప్రవర్తించాలన్న దాంట్లో వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఇది మనం ఇక్కడ కామన్ గా చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే కనుక మనకు అసీం మునీర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత భయంకరంగా ఘోరంగా అవమానించబడ్డాడు. అతను వాళ్ళ దేశంలోనే, వాళ్ళ సైన్యంలోనే అతనికి ఎటువంటి గౌరవం లేకుండా పోయింది. కాబట్టి తను సర్వైవల్ కోసం, తను బతకడానికి కోసం తనకి తను చీఫ్, మనకు మార్షల్ లా అడ్మినిస్ట్రేషన్ ఏమంటారు, సిడిఎస్ ఉన్నారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అతనేమో చీఫ్ ఆఫ్ కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అని ప్రకటించుకున్నాడు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ తర్వాత వచ్చింది ఫీల్డ్ మార్షల్, అతను టైటిల్ ఇచ్చుకున్నాడు. ఫీల్డ్ మార్షల్ టైటిల్ ఇచ్చుకున్న తర్వాత అది కూడా సరిపోలే ఆయనకి. నెక్స్ట్ ఏం చేశాడు, 27th అమెండ్మెంట్ అని ఒకటి తీసుకొచ్చి చట్టాలు కానీ కోర్టులు కానీ తను ఎప్పుడు కూడా తన జీవితాంతం తను ఏమి ప్రశ్నించలేరు అన్నటువంటి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చాడు. తర్వాత మూడవది సిడిఎఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్. దాంతో తను అవమానాన్ని తట్టుకోలేక, అవమానానికి వ్యతిరేకంగా దేశంలో ఎటువంటి శక్తి ఎదగకుండా ఉండడానికి కోసం అతను చేశాడు. లేటెస్ట్ గా ఇమ్రాన్ ఖాన్ భార్యని 17 ఏళ్ల జైల్లో పడేసి జడ్జిమెంట్ ఇప్పించాడు. కాబట్టి అతన్ని ఎవరు క్వశ్చన్ చేయలేనటువంటి ఏకఛత్రాధిపత్యం అతను అధీనంలో తీసుకొని వార్నింగ్ ఇచ్చాడు భారతదేశానికి. సిడిఎఫ్ వచ్చి టేక్ ఓవర్ అయిన తర్వాత అంతకంటే ముందర కూడా వార్నింగ్ ఏమి ఇచ్చాడంటే, ఈసారి మీకు బంగ్లాదేశ్ నుంచి ప్రాబ్లం వస్తుంది, పాకిస్తాన్ నుంచి కాదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. అంటే దానికి సరిపడినటువంటి నేపథ్యం, దానికి సరిపడినటువంటి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ బంగ్లాదేశ్ లో చేస్తున్నారు వాళ్ళ. అంటే ఇతను చీఫ్ ఆఫ్ ఆర్మీ మాత్రమే ఉండి ఇతను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ హోదాలో ఉన్నటువంటి జనరల్ మిర్జాని బంగ్లాదేశ్ పంపించాడు. అలాగే వాళ్ళ చీఫ్ ఆఫ్ నేవీ కూడా వెళ్ళాడు, వాళ్ళ ఐఎస్ఐ ఏజెంట్స్ వెళ్ళాడు. అలాగే మనం చూస్తే కనుక ఎల్ఈటి లష్కరే తోయిబా వెళ్ళి లాల్ మొనీర్ హాట్, మనం గతంలో చర్చించాలి దీని గురించి. మనకు చికిత్స కారిడోర్ లో ఉన్నటువంటి లాల్ మొనీర్ హాట్ లో వెళ్ళి వాళ్ళందరూ కూడా ఏం చేయాలో చేసి వచ్చారు. ఈ రోజు మనం బంగ్లాదేశ్ లో స్టోరీ చూసామంటే కనుక ఫిబ్రవరిలో వాళ్ళకి ఎన్నికలు జరగాల్సింది, రాబోయే ఫిబ్రవరిలో. అంటే 2 నెలలు ఇంకా ఉందంతే. 2 నెలల్లో ఎన్నికలు జరగాలి. కానీ ఈ ఎన్నికలలో ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి, వాళ్ళ దేశంలో వాళ్ళ ఎకానమీ పడిపోవడం కాదు, వాళ్ళ దేశంలో ఈ రోజు టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా కూడాను అతలాకుతలం అవుతూ, ఉద్యోగాలు పోతూ చాలా కష్టంలో ఉన్నటువంటి అంశం కాదు చర్చ. వాళ్లకు ఈ యొక్క డీప్ స్టేట్ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ దేశంలో దేశేతర శక్తులు వాళ్ళని ఎలా ప్రభావితం చేస్తున్నాయి, ఎలా కంట్రోల్లో పెట్టుకుంటున్నాయి అన్నది చర్చ కాదు. వాళ్ళ ఏకైక చర్చ ఈరోజు భారత వ్యతిరేకం. ఈ నెరేటివ్ ని పాకిస్తాన్ ప్రస్తావించగలిగి అక్కడ సక్సెస్ అయ్యారు. మనం చూస్తే కనుక ఈ రోజు 2 పార్టీలు చాలా ఉధృతంగా, విస్తృతంగా దేశవ్యాప్తంగా వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్నారు. వాళ్ళు ఏంటి, ఒకటి జమాతే ఇస్లామీ
ఈస్ట్ పాకిస్తాన్ ఉన్నప్పటి నుంచి తీసుకొని ఈ రోజు దాకా పాకిస్తాన్కే విధేయులుగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ 71 యుద్ధంలో వాళ్ళు పాకిస్తాన్కి యాక్టివ్గా సపోర్ట్ కూడా చేశారు. దానికి తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళు పాకిస్తాన్కే వత్తాసు పలికినటువంటి పార్టీ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్. రెండో పార్టీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మనకు ఎవరైతే వాళ్ళ సో కాల్డ్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూసుఫ్ ఉన్నాడో అతని సొంత పార్టీ, దాని పేరు ఎన్సిపి అంటారు, నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ అని పేరు పెట్టారు. ఆ పార్టీయే మన భారత రాయబార ఎదురుగా ఆఫీసులు ఎదురుగా ధర్నాలు చేయడం ఇవన్నీ చేశారు. సో అందుకని ఈ రెండు పార్టీలే చాలా యాక్టివ్ గా ఉంది. పైపెచ్చు ఇంక్విలాబ్ మంచి టెర్రరిస్ట్ చనిపోయాడు చూడండి, అతని గౌరవంగా అంత్యక్రియలు కూడా నిర్వహించారు ఆ టెర్రరిస్ట్ కి. హాదీ కూడా ఐ థింక్ ఎన్సీపీకి అసోసియేట్ అయ్యి పనిచేసినట్టు కనిపిస్తోంది. కరెక్ట్. ఈసారి ఇన్ఫాక్ట్ ఎన్నికలు నిలబడాలని ప్రయత్నం చేస్తున్నాడు అతను. అతనే గ్రేటర్ బంగ్లాదేశ్ అని చెప్పేసి మన ఈశాన్య రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ ని బంగ్లాదేశ్ లో చూపించుకొని యాడ్ చేసి చూపించినటువంటి వ్యక్తి, భారత వ్యతిరేకమైనటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. అతని చావుకి భారతదేశం కారణమని ఒక నేరేటివ్ తీసుకొచ్చారు. డిసెంబర్ 16 ఏ రోజైతే బంగ్లాదేశ్ కి స్వతంత్రం వచ్చిందో, పాకిస్తాన్ నుంచి విడిపోయిందో, భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి విజయం, అటువంటి ఒక దేశాన్ని మనం స్థాపించగలిగాము. ఆ రోజు మన ఎంబసీ ముందర వీడు ధర్నాలు చేయడము, విధ్వంసం సృష్టించడం మనం చూసాం. అంటే నెరేటివ్ వార్ని పాకిస్తాన్ చేజించుకుంది. పాకిస్తాన్ యొక్క ఆదేశాల మేరకు అవన్నీ జరిగింది. సరే, ఉత్తరాదిన అక్కడ మైమన్ సింగ్ అన్నటువంటి ఊర్లో ఒక హిందువుని ఎలా కిరాతకంగా చంపారో మనం చూసాం. అతన్ని ఉరిదీసి అతని శవాన్ని అంతా కాల్చారు, తగలబెట్టారు, ఎంత నీచంగా ప్రవర్తించారో మనం చూసాం, వీడియోస్ అన్ని చూసాం. ఈ రోజు పొద్దున జరిగిన ఘటన ఏంటంటే లక్ష్మీపురా అని చెప్పేసి ఒక ప్రాంతంలో ఒక బిఎన్పి, అంటే హిందూ కాదు, అతను కూడా ముస్లిమే, అవామీ లీగ్ కాదు, షేక్ హసీనా పార్టీ కాదు, ఈ రోజు ఆ ప్రభుత్వం ఓపెన్ గా యాక్సెప్ట్ చేసినటువంటి బిఎన్పి అంటే ఖలీదా జియా పార్టీ, బిఎన్పి పార్టీకి సంబంధించిన ఒక నేత ఇంటిని వీళ్ళు ముట్టడి చేసి తగలబెట్టారు. దాంట్లో అతని 7 ఏళ్ల అమ్మాయి కాల్చి చనిపోయింది. మిగతా అతనికి అతని ఇతర అమ్మాయిలకు కూడా, పెద్ద అమ్మాయిలకు తీవ్రంగా గాయాలు తగిలి వాళ్ళని ఈరోజు ఢాకా హాస్పిటల్ అమ్మాయిలు ఉన్నారు, అతను ఇంకా లఖింపురా హాస్పిటల్లోనే ఉన్నాడు. వాళ్ళు బతుకుతారో లేదో కూడా తెలియదు. అటువంటి దుర్ఘటన జరిగింది అక్కడ. సో ఇవన్నీ దీని వెనకాల కారణం, ప్రేరణ ఏంటంటే కనుక పాకిస్తాన్ ఏం చెప్తోందంటే, మా నెరేటివ్ కాకుండా మీరు ఏదైనా నెరేటివ్ తీసుకుంటే మిమ్మల్ని మేము బతకనివ్వము, మిమ్మల్ని టార్గెట్ చేస్తాము. అది బిఎన్పి కావచ్చు, అవామీ లీగ్ కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి మొత్తం ఈ రోజు బంగ్లాదేశ్ అంతా కూడా పాకిస్తాన్ అధీనంలో ఉన్నది అని అర్థం చేసుకోవాలి. దీని వెనక మొత్తం సూత్రధారి, దీని ఆట నడిపిస్తున్నది వాళ్ళే. ఎన్నికలలో ఏకైక అజెండా భారత వ్యతిరేకత మాత్రమే. కాబట్టి నెరేటివ్ వార్ లో ఈ రోజు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ని వాళ్ళ గుప్పిట్లో తీస్తుంది. ఈ నెరేటివ్ వార్ లో తప్పకుండా వాళ్ళు పైచేయి ఈ రోజు మనకు కనిపిస్తుంది. గిరిధర్ గారు, ఇప్పుడు పాకిస్తాన్ చేతిలోకి బంగ్లాదేశ్ వెళ్ళింది, పాకిస్తాన్ని చైనా సపోర్ట్ చేస్తుంది. సో ఈ గేమ్లో మరి డీప్ స్టేట్లో వాళ్ళిద్దరూ భాగమే. డీప్ స్టేట్లో ఒక భాగం గెలిచింది, రెండో భాగం అమెరికా గెలవలేనట్టేనా? అంటే చైనా కూడా గెలుస్తుందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే మనం ఇన్ని ప్రాంతాల్లో చూసాం. మనం ఏమైంది, రాజపక్ష సోదరుల్ని వాళ్ళు కంప్లీట్ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు, వాళ్ళు కొనేసుకున్నారు చైనా. ఈరోజు ఏమైంది, వాళ్ళు హెలికాప్టర్ లో పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఇంటిని, వాళ్ళ పూర్వీకుల మ్యూజియం పెట్టుకున్నారు, దాన్ని మొత్తం తగలబెట్టి పడేసింది అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అలాగే మనం ఈరోజు కేపీ శర్మ ఓలీ ఏమయ్యాడు, ఆయన కూడా హెలికాప్టర్ లో పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాల్డీవ్స్ ఏమైంది, మాల్డీవ్స్ లో వచ్చేసి మనకు ఇండియా అవుట్ అన్నటువంటి క్యాంపెయిన్ తోటి గెలిచినటువంటి వ్యక్తి మొహమ్మద్ మువజ్జో. ఈరోజు ఏమైంది, మన భారతదేశం కాకుండా నార్మల్ గా ఈ దేశాలు అంతా కూడా ఎవరైనా సత్తా వాళ్ళు కనుక స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిన తర్వాత మొట్టమొదటి ఫారెన్ విజిట్ భారతదేశానికి వస్తారు, ఢిల్లీకి వస్తారు. అటువంటిది మువజ్జో వచ్చేసి బెయిజింగ్ వెళ్ళాడు. బెయిజింగ్ వెళ్ళి మీరు మా దగ్గర పర్యాటకులు పంపించండి. మనం తెలుసు మోదీ గారు లక్షద్వీప్ లో వెళ్ళినప్పుడు తర్వాత మనం అందరం శ్రీలంక వెళ్ళడం, మాల్డీవ్స్ వెళ్ళడం మన వాళ్ళు మానేశారు. ఈ బికినీ అమ్మాయిలందరూ కూడా ఫోటోషూట్లు అక్కడ చాలా చేసేవాళ్ళు, అన్ని కంప్లీట్ గా బంద్ అయిపోయింది. మాల్డీవ్స్ ఎకానమీ పడిపోయింది. తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే, మనం భారతదేశం లేకపోతే మనం బతకలేమని అర్థమై తాసోమని మన కాళ్ళ మీద పడిపోయాడు. కాబట్టి ఈ దేశాలన్నింటిలో కూడా ఇనీషియల్ గా చైనా యొక్క ప్రభావం మనకు ఉంటుంది, కానీ భారతదేశం మెల్లిమెల్లిగా దాన్ని మళ్ళీ రీక్లెయిమ్ చేస్తున్నాం. ప్రతి దేశంలో ఇదే పరిస్థితి. మనకు శ్రీలంకలో చూస్తే హంబన్ తోట 99 ఏళ్ల లీజ్ ఆ పోర్ట్ ఓడరేవు చైనాకి ఇచ్చేసింది శ్రీలంక. మనం ఏం చేసాము, అదే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ ఎయిర్పోర్ట్ ని
మన భారతదేశం మనం దాన్ని మేనేజ్ చేస్తున్నాం. సో ఇక్కడ వీళ్ళు చైనీస్ రడార్స్ పెట్టుకొని, చైనీస్ సెన్సర్స్ పెట్టుకొని మన షిప్పులని, మన కమ్యూనికేషన్ వాడు వాచ్ చేస్తుంటే వాడి ఇంటి పక్కనే పెరట్లోనే మనం కూడా రడార్లు పెట్టుకొని వాడు ఏం చేస్తున్నాడో వింటున్నాం. అలాగే మనకు కొలంబోలో ఉన్నటువంటి ఒక పైర్ మొత్తం వాళ్ళు చైనాకి ఇస్తే దాని పక్క పైర్ అంతా భారతదేశం మన అదాని వాళ్ళు తీసుకుంటారు. సో మనం కూడా ఈ గేమ్ లో ఆడుతున్నాం. కానీ చైనా ఇనిషియల్ గా వాడు కొంత లాభసాటి, వాడు కొంచెం లాభం సంపాదించేటువంటి పరిస్థితి ఉన్నా మనకు కొంత టైం పడుతుంది, మనం టేక్ ఓవర్ చేస్తాం. ఈ రోజు బంగ్లాదేశ్ లో కూడా అది పరిస్థితి. బంగ్లాదేశ్ దేశం బతకాలి, ఎకనామిక్ గా సర్వైవ్ అవ్వాలి అంటే భారతదేశం లేకుండా వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు. మూడు సైడ్స్ కంప్లీట్ గా భారతదేశమే వాళ్ళకు సరిహద్దు, వాళ్ళకి మనకు సరిహద్దులు ఉన్నాయి. ఒక చిన్న ముక్క మాత్రం మయన్మార్ తో వాళ్ళకి బార్డర్ ఉంది. మియన్మార్ లో ఏమవుతుందో చూస్తున్నాము. మియన్మార్ ఆవలి చేయడం, మియన్మార్ ప్రభుత్వం అధికారంలో లేదు, వాళ్ళ అధీనంలో లేదు. మనకు రఖైన్ స్టేట్ అంటారు, అక్కడ అరక్కన్ ఆర్మీ టేక్ ఓవర్ చేశారు, అక్కడ అరక్కన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు అక్కడ. కాబట్టి బంగ్లాదేశ్ అన్నది రేపటి రోజు ఇదంతా అయిపోయి కొంత శాంతి పరిస్థితులు ఏర్పడిన తర్వాత వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, వాళ్ళ ఎకానమీ కానీ పెరగాలంటే మళ్ళీ భారతదేశం మీద ఆధారపడదు. కాబట్టి ఈ పరిస్థితులలో చైనా కానీ, అమెరికా కానీ వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుతున్నారు. మన టెస్ట్ ప్లేయర్స్, మనకు సమయం పడుతుంది దీన్ని మళ్ళీ రీక్లెయిమ్ చేయడానికి. ఇప్పటికి మాత్రం మనం మోర్ ఆర్ లెస్ బంగ్లాదేశ్ నుంచి మనం కంప్లీట్ గా అవుట్ అయిపోయాం. మన అసెట్స్ ఉన్నారు అక్కడ, మనల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ప్రస్తుతానికి వాళ్ళు నోరు విప్పి మాట్లాడితే వాళ్ళు బతకనివ్వరు, చంపేస్తారు వాళ్ళు. కాబట్టి ఈ రోజు అది పరిస్థితి. ఈవెన్ వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా భారతదేశాన్ని సమర్థించేటువంటి వ్యక్తి, అతను కూడా మనల్ని సమర్థిస్తూ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ మనం చైనా యొక్క వర్చస్ కానీ, అమెరికా వర్చస్ కానీ ఉంటాయి, మనం దాన్ని ఇగ్నోర్ చేయలేము. మన అప్రోచ్ జనరల్ గా భారత ప్రభుత్వం యొక్క అప్రోచ్ ఎలా ఉంటుందంటే ఇంకో దేశంలో జోక్యం చేసుకోము అన్నటువంటి ఒక అప్రోచ్ మనకు ఉంటుంది. బహుశా దాని నుంచి కూడా మారవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా మనమే ఠేకేదారులు, మనమే ఇక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ అమెరికాకు మన్రో డాక్ట్రిన్ ఒకటి ఉంది. మన్రో డాక్ట్రిన్ ప్రకారం దక్షిణ అమెరికాలు ఏవైతే ఉన్నాయో, మనకు లాటిన్ అమెరికా అంటాం, సౌత్ అమెరికా, ఆ ప్రాంతంలో అమెరికా కాకుండా ఏ దేశమో అక్కడ వాళ్ళు ప్రభావం చూపించడానికి వీల్లేదు. అక్కడ అమెరికా అధీనం దాటి, వాళ్ళ ఇంట్రెస్ట్ దాటి ఎవరు అక్కడ రావడానికి వీల్లేదు అన్నది మన్రో డాక్ట్రిన్. అలాంటి మన్రో డాక్ట్రిన్ మనం కూడా పెట్టుకోవాలి. భారతదేశం కాకుండా ఇక్కడ చైనా, అమెరికా ఎవరు కూడా మా చుట్టుపక్కల దేశాల్లో మీరు కనుక జోక్యం చేసుకుంటే మేము ఊరుకోము అన్నటువంటి ఒక పాలసీ మనకు కూడా ఉంది. ఈ రోజు యుక్రెయిన్ లో నేటో వస్తోంది అనగానే రష్యా ఎంతటి యుద్ధం చేస్తుందో మనం చూస్తున్నాం. మన ఇంట్రెస్ట్, మన సెక్యూరిటీని కాపాడుకోవడానికి కోసం మనము ఇటువంటి శక్తులు రాకుండా ఆపవలసినటువంటి పాలసీ పెట్టుకోవాలి. నాకు ఇందులో రెండు ప్రశ్నలు గిరిధర్ గారు. ఉక్రెయిన్ లోకి నాటో వస్తుందనగానే రష్యా యుద్ధానికి దిగిందన్నారు. మరి బంగ్లాదేశ్ లోకి డీప్ స్టేట్ వస్తుందంటే మనం యుద్ధానికి దిగాలా? దిగలేదు కదా, దిగవలసిన ఆవశ్యకత ఉంది కదా. ఇప్పుడు వాడు చికెన్ స్నేక్ అంత బెదిరిస్తున్నప్పుడు దీన్ని కట్ చేసేస్తాను, ఈశాన్య రాష్ట్రాలని అధీనంలో తీసుకుంటాను అని ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. రేపటి రోజు అది దానికోసం విస్తృతంగా ప్రయత్నం చేస్తుంది మనకు పాకిస్తాన్. అలాగే ఈ డీప్ స్టేట్ కూడా వాళ్ళకి సమర్థిస్తారు. ఇంకా మనం అనుకున్నాం కదా, మొత్తం క్రిస్టియన్ స్టేట్ తయారు చేయాలని అమెరికా ట్రై చేస్తుంటే వాళ్ళకు చికెన్ స్నేక్ నుంచి డైరెక్ట్ గా టిబెట్ కి వాళ్ళకి కనెక్షన్ కావాలి, చైనా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బే ఆఫ్ బెంగాల్ సముద్రాలు వాళ్ళకి యాక్సెస్ కావాలి. మన ఈశాన్యాన్ని కట్ చేసేసి డోక్లాం ప్రావిన్స్ గుండా, చికెన్ స్నేక్ గుండా వాళ్ళు ఇక్కడికి రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే 4-5 సంవత్సరాలు మనం చూడబోతున్నాము నేపాల్ చైనా అధీనంలో వెళ్ళిపోతుంది, చైనా కబ్జా చేసుకుంటుంది. ఎందుకంటే మావో జెడాంగ్ ప్రిన్సిపల్ ఉంది, పామ్ అండ్ 5 ఫింగర్స్ అని చెప్పేసి. మన హస్తంలో పామ్ ఉంటుంది కదా, ఇది టిబెట్ అయితే లద్దాఖ్, నేపాల్, భూటాన్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఈ 5 ప్రాంతాలని 2049 వచ్చేసరికి మన అధీనంలో ఉండాలి అని మావో జెడాంగ్ చెప్పిన ప్రిన్సిపల్. కాబట్టి నేపాల్ వాళ్ళ అధీనంలో వెళ్ళిపోతుంది. సో నేపాల్ నుంచి మళ్ళీ చికెన్ స్నాక్ కట్ చేస్తే కనుక డైరెక్ట్ గా వాళ్ళు బంగ్లాదేశ్ గుండా వాళ్ళు బే ఆఫ్ బెంగాల్ యాక్సెస్ చేయొచ్చు. అందుకని చైనా వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు నడిపిస్తున్నారు. అమెరికా ఈ క్రిస్టియన్ స్టేట్ తయారు చేయాలి, చైనాని ఇక్కడ రానివ్వకూడదని వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు నడిపిస్తున్నారు. భారతదేశం యాక్టివ్ గా మనం అక్కడ చర్యలు తీసుకోకపోతే వీళ్ళిద్దరిలో ఎవరో అక్కడ నెగ్గేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళని పాకిస్తాన్ వాడుకుని 2 దేశాలు ఏం చేస్తాయో మనకు తెలియదు. దానివల్ల మన ఈశాన్య రాష్ట్రాలకు, మన దేశ సెక్యూరిటీకి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే ప్రోయాక్టివ్ గానే మనం చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. సార్, there are some unconfirmed reports that Indian army has been penetrating into the region of Bangladesh. Unconfirmed reports. నిజమేనా? అన్కన్ఫర్మ్డ్ గా అలాగే ఉంచుదాము. మనం ఏం వెళ్ళలేదు, అఫీషియల్ గా వెళ్ళలేదు మనం.
మనం దాని చుట్టుపక్కల మనం మీ షోలోనే మనం డిస్కస్ చేశాము. మనకు లోవర్ అస్సాం లో కావచ్చు, లేదా మనకు వెస్ట్ బెంగాల్ లో కావచ్చు, మనకు బీహార్ లో కావచ్చు, 3 అడిషనల్ క్యాంటన్మెంట్స్ పెట్టుకున్నాం మనము. క్యాంటన్మెంట్స్ కాదు, ఒక ఆర్మీ ఒక బెటాలియన్స్ పెట్టుకున్నాం అక్కడ. స్విఫ్ట్ గా ఏదైనా అవసరం వస్తే ఈ చికెన్ స్నేక్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసం బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఉత్తర భాగాన్ని మనం దాన్ని డైరెక్ట్ గా అధీనంలో తీసుకునేటువంటి మొత్తం అక్కడ స్కెచ్ చేసి పెట్టుకున్నాం. అఫీషియల్ గా మనం వెళ్ళలేదు, ఎందుకంటే వెళ్తే కనుక అది ఇమ్మీడియట్ గా దానికి పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోతుంది కాబట్టి మనకు తెలుసు. భారత ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే ఆచితూచి వ్యవహరిస్తుంది. పాకిస్తాన్ ఏం కోరుకుంటోందంటే ఫిబ్రవరిలో రాబోతున్న ఎన్నికలను ఏదో విధంగా ఆపాలి, దాన్ని పోస్ట్పోన్ చేయాలి, దాన్ని క్యాన్సిల్ చేయాలి. అందుకనే భారత వ్యతిరేకత అంత విపరీతంగా పెంచారు. ఇంత విస్తృతంగా విపరీతంగా పెరిగినప్పుడు భారతదేశం ఏదో ఒక చర్య చేస్తుంది బంగ్లాదేశ్ లో, చెయ్యాలి అని కోరుకుంటోంది పాకిస్తాన్. అది చెయ్యంగానే అదో విపత్కరమైన పరిస్థితి వచ్చింది, భారతదేశంలో మనకి యుద్ధం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు పోస్ట్పోన్ చేస్తున్నాము, ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తున్నాం అని చెప్పి ఈ మహమ్మద్ యూనిస్ లాంటి ఒక జోకర్ని పెట్టుకొని వాడు మళ్ళీ వాళ్ళ దేశాన్ని నడిపించేటువంటి ఒక స్కెచ్ వేసి కూర్చున్నారు. అందుకనే భారతదేశాన్ని రియాక్ట్ అవ్వట్లేదు, వెయిట్ చేస్తున్నాం. ఫిబ్రవరి ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు మనకి. జమాతే ఇస్లామీ వస్తుందో తెలియదు మనకి, ఖలీదా జియా పార్టీ వస్తుందో తెలియదు, లేదా ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ వస్తే మరి అవామీ లీగ్ ఇండిపెండెన్స్ గా వచ్చి వాళ్ళు గెలుస్తారో తెలియదు. ఇవన్నీ కూడా వేచి చూడాలి. అంటే అవామీ లీగ్ మీద బ్యాన్ ఉంది కదా, వాళ్ళు ఇండిపెండెంట్ సభ్యులుగా మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు, అంతే. ఆ అవకాశం కూడా లేకుండా చేశారా? అంతే, పార్టీ బ్యానర్ మీద వాళ్ళు కంటెస్ట్ చేయలేదు, ఇండివిజువల్ వ్యక్తిగతంగా కంటెస్ట్ చేస్తే వాడు ఆపలేడు కదా. మనకు పాకిస్తాన్ కూడా అదే పరిస్థితి. పీటీఐని బ్యాన్ చేశారు వాళ్ళు. పీటీఐని బ్యాన్ చేసి పీటీఐ యొక్క ఎలక్షన్ సింబల్ ని వాళ్ళకి ఇవ్వలేదు. సో అందరూ పీటీఐ క్యాండిడేట్స్ అందరూ ఇండివిజువల్ కంటెస్ట్ చేశారు. ఇండివిజువల్ కంటెస్ట్ చేసి వాళ్ళే మెజారిటీకి వచ్చారు. అందుకనే వీళ్ళు ఒక పార్టీ కాదు కాబట్టి వాళ్ళని కాకుండా షెహబాజ్ షరీఫ్ తీసుకొచ్చి పెట్టారు. యాక్చువల్గా షరీఫ్లు ఓడిపోయారు, అయినా కానీ ఈరోజు షరీఫ్ని వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ గా స్థాపించారంటే అది వాళ్ళ డెమోక్రసీ ఎలా ఆడుతున్నారో చూసాం. అదే బంగ్లాదేశ్ కూడా జరగచ్చు. అందుకని మనం ఎన్నికలు అయ్యేంత వరకు మనం ఎటువంటి చర్య చేయకూడదని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎన్నికలు అయిన తర్వాత ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుందో దాంతో మాట్లాడతాము. వాళ్ళు కనుక మనతో సవ్యంగా మాట్లాడి ఏదో మైత్రి మళ్ళీ రిస్టార్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తే పర్వాలేదు. చేయలేదంటే కనుక మనం తప్పకుండా మనం చేయాల్సిన చర్యలు మనం చేస్తాం. ఈ ఉస్మాన్ హాదీని భారతదేశంలో చంపింది అని ఒక పెద్ద అద్భుతమైన నేరేటివ్ వాళ్ళు అక్కడ సృష్టించారు. నిజంగా ఎవరు చంపారో తెలియదు నాకు, ఎందుకంటే ఉస్మాన్ హాదీ అనేటువంటి వ్యక్తి షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా కూడా చాలా చేశాడు. కాబట్టి వాళ్ళు ఎవరైనా వచ్చి చంపాడా మనకు తెలియదు. లేక అన్నిటికంటే మోస్ట్ లాజికల్ మనకి ఏమర్థం అవుతుందంటే కోసం ఐఎస్ఐ చంపవచ్చు. ఐఎస్ఐ అతన్ని చంపితే కనుక ఇగో భారత వ్యతిరేక నేరేటివ్ వాడు కంప్లీట్ గా సుస్థిరంగా బలపరచచ్చు కాబట్టి వాళ్లే చేసి ఉంటారు అని చెప్పేసి ఒక పెద్ద లాజిక్ మనకు ఉన్నది. కానీ చూద్దాం రాబోయే రోజుల్లో మరి బంగ్లాదేశ్ మన చేయి కంప్లీట్ గా జారిపోతుందా, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన సెక్యూరిటీ దృష్ట్యా మనం ఎటువంటి చర్యలు చేస్తాం అన్నది బహుశా ఫిబ్రవరి తర్వాత మనం యాక్ట్ చేస్తాం. గిరిధర్ గారు, 2 అంశాలు ఇందాక మీరు అన్నారు, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ హస్ బీన్ బ్యాకింగ్ భారత్ అని, ఆయన భారత్ మద్దతుగా మాట్లాడుతారు. రెండో అంశం ఏంటంటే మీరు ఐఎస్ఐ ప్రస్తావన ఎలాగో చేశారు, ఢాకా సెల్ అని ఒకటి ఏర్పాటు చేశారట, ప్రత్యేకమైన యూనిట్ పాకిస్తాన్ హైకమిషన్లో వాళ్ళు ఏర్పాటు చేసుకొని బంగ్లాదేశ్లో అల్లర్లు రేపటం, ఉగ్రవాదుల్ని బాగా అంటే బ్రీడింగ్ సెంటర్ లాగా బంగ్లాదేశ్ని వాడేయటం అండ్ భారత తూర్పు ప్రాంతాల మీద దాడులు చేయటం. అలాగే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ బంగ్లాదేశ్లో కొత్త సభ్యులను చేర్చుకుంటుంది. ఈ డెవలప్మెంట్స్ అన్ని దృష్ట్యా మన ఆర్మీ ఇప్పటికీ నేను ఆ ప్రాంతాల్లోకి చొరబడిందనే మాటతో నేను ఏకీభవించలేను కానీ బట్ అప్రమత్తంగా అయితే మనం ఉన్నామా లేదా చెప్పండి. సైన్యం అప్రమత్తంగా ఉండడం అన్నది పెద్ద సమస్య కాదు, మనం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటాం. ఇది నెరేటివ్ వార్. సైన్యం ఏం చేస్తుంది, యుద్ధం వస్తే మీరు సైన్యాన్ని పంపించవచ్చు, సైన్యం వెళ్ళి అక్కడ దీనిలో తీసుకోవచ్చు, వాళ్ళు భూభాగాన్ని కబ్జా చేసుకోవచ్చు, ఏదైనా యాక్షన్ చేయొచ్చు. కానీ ఇది నెరేటివ్ వార్. రాబోయే రోజుల్లో మనకు వచ్చే సంవత్సరం మనకు బంగాల్లోను అస్సాంలోను ఎన్నికలు రాబోతుంది. ఎన్నికల మీద ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది, ఇస్లామిక్ ప్రభావం ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలా ఇన్ఫిల్టర్ చేస్తారు, ఇక్కడ ఎటువంటి విధ్వంసాలు సృష్టిస్తారు, ఎటువంటి నెరేటివ్స్ భారత వ్యతిరేకంగా హిందూ వ్యతిరేకత అన్నది ఈ 2 రాష్ట్రాల్లో ఎలా వాళ్ళు సృష్టించబోతున్నారు, అక్కడ సాఫీగా జరుగుతాయి ఎన్నికలు అనేది పెద్ద ప్రశ్న. ఒక 2 టీఎంసీ లీడర్స్ చంపేసి బీజేపీ చేయించింది, ఆర్ఎస్ఎస్ చేయించింది అని క్రియేట్ చేయొచ్చు వాడు. ఇటువంటి చాలా సమస్యలు వాడు తీసుకురావచ్చు. పాకిస్తాన్ ఇప్పుడు సైద్ధాంతికంగా యుద్ధం చేస్తుంది, భారతదేశం అడ్మినిస్ట్రేటివ్ గా యుద్ధం చేస్తుంది. ఇదే మనకున్న సమస్య. మనం 3 బెటాలియన్స్ అక్కడ పెట్టాను తీసుకొచ్చి,
దాని బదులు మనం కూడా బంగ్లాదేశ్ లోనో పాకిస్తాన్ వ్యతిరేకమైన శక్తులకి మనం ప్రోత్సాహం చేసి వాళ్ళని ముందు తీసుకొచ్చి నెరేటివ్ వార్ లో మనం పాకిస్తాన్ ఓడించవచ్చు. అది మనం చేయట్లేదు. ఇది మనకు ఉన్నటువంటి మన ఫెయిలియర్. మన ప్రభుత్వ యంత్రాంగం, మన ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఉంది. మనకు పహల్గామ్ లో చేసిన ఘటనకి మన రెస్పాన్స్ ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్. ఆపరేషన్ సింధూర్ కొట్టొచ్చాం మనం, అంతే. నెరేటివ్ మనం ఏం తీసుకురాలి. నెరేటివ్ వార్ లో మనం విఫలమయ్యాం. పాకిస్తాన్ నెరేటివ్ వార్ లో వాడే గెలిచారు. అతనేమో ఫీల్డ్ మార్షల్ అయిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు అతనికి లంచ్లు, బిర్యానీలు పెడుతున్నారు అమెరికన్స్, వాళ్ళు వీళ్ళు. ఇవంతా కూడా నెరేటివ్ వార్ లో మనం చాలా వీక్ గా ఉన్నాం మన దేశం. ఇది అర్థం చేసుకోవాలి. కనీసం ఆపరేషన్ సింధూర్ లో మనం ఫస్ట్ టైం విజువల్ చూపించాం. అంతకు ముందర మనం విజువల్ కూడా చూపించలేదు. ఇప్పుడు కూడా మన వీక్నెస్ ఎక్స్పోజ్ అయింది కదా. మనకు ఎయిర్ మార్షల్ భారతి గారు ఏం చెప్పారు? ఎంతమంది చనిపోయి ఉండొచ్చు వాళ్ళు అని అడిగితే, అది మా పని కాదు, మేము బాంబులు ఏమన్నా వేసి వచ్చాం, మాకు తెలియదు అంటున్నారు. అదే అలా నెరేటివ్ వార్ నడవదు కదా. నెరేటివ్ వార్ అనేది ఒక ఇది పెట్టాలి. సరే, మేము చాలా నీతిమంతులము, మేము తప్పులు చెప్పాము, ఫేక్ న్యూస్ ఇవ్వము, ఇవన్నీ కూడా చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్స్ కొన్ని ఉన్నాయి. మరి అటువంటిప్పుడు మనం అక్కడ 1971 యుద్ధంలో మనం ఢాకా పక్కన చాలా పారాడ్రాప్ లో మనం బహుశా మనం పారాడ్రాప్ చేస్తుంటే ఒక 500-600 మంది చేస్తుంటాం. మనం ఒక 10,000 మంది డ్రాప్ చేసామని పెద్ద నెరేటివ్ బిల్డ్ చేసాం. మనం ఆల్ ఇండియా రేడియోలో అనౌన్స్ చేసాం. దానికి భయపడిపోయి వాళ్ళు సరెండర్ అయిపోయి. కాబట్టి నెరేటివ్ వార్ అనేది కూడా చాలా కీలకం. శత్రువుని ఓడించడానికి అశ్వత్థామ అత కుంజరహ అని చెప్పక తప్పదు. మనం యుద్ధం గెలవాలంటే కొన్ని నెరేటివ్ వార్లు కూడా గెలవాల్సిన ఆవశ్యకత ఉన్నది మనకి. అన్ఫార్చునేట్ మన ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడాను ఈ నెరేటివ్ వార్ లో మనం చాలా వీక్ గా ఉన్నాము. పాకిస్తాన్ చాలా బలంగా ఉంది. కానీ మన స్ట్రెంగ్త్ ఏంటంటే మనం లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ ఆడతాం కాబట్టి ఇనిషియల్ గా మనం దెబ్బతింటాము. తర్వాత క్రమేపీ దాన్ని మళ్ళీ స్పేస్ మనం ఆక్యుపై చేసుకోగలము. సమయం పడుతుంది. బహుశా ఒక 5 ఏళ్ళలో 7 ఏళ్ళలో 10 ఏళ్ళలో పట్టచ్చు మనకు. మళ్ళీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, అమెరికా వీళ్ళ అధీనం నుంచి మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి కెపాసిటీ మనకు ఉన్నది. మనం మౌలికమైనటువంటి మార్పు రావాలి. సైకలాజికల్, సివిలైజేషనల్ నెరేటివ్ వార్ అనేది మనకు గెలవడం అనేది నేర్చుకోవాలి. అది ఎలా చేయాలో నేర్చుకోవాలి. గిరిధర్ గారు, మనం అంటే వెనుజులా ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ఫైనల్గా బంగ్లాదేశ్కి సంబంధించిన 2 అంశాలు. సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఒకటి, అక్కడ దిగిన అమెరికా సాయుధులు వాళ్ళు అక్కడ చేస్తున్న ఆపరేషన్స్. అండ్ రెండోది సిలిగురికి యువతలు కానీ అవతలు కానీ చోటు చేసుకుంటున్న డెవలప్మెంట్స్. ఈ రెండింటి మీద చెప్పండి. ఆఫ్ కోర్స్ అమెరికా చాలా కాలంగా అక్కడ వాళ్ళు బేస్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఒకటి భారతదేశం మీద నిఘా పెట్టడం ఒకటి. అంతకంటే ముఖ్యమైనది వాళ్ళకి ఏంటంటే చైనా బే ఆఫ్ బెంగాల్ యాక్సెస్ చేయకూడదు అనేటువంటిది వాళ్ళ మెయిన్ పాలసీ, అమెరికన్ పాలసీ. సో అందుకని సెయింట్ మార్టిన్ అడిగారు వాళ్ళు, ఆవిడ ఇవ్వలేదు. సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఇప్పుడు ఇంపార్టెంటే కాదు. ఎందుకంటే మొత్తం ఈశాన్యంలో ఉన్నటువంటి ఒక క్రిస్టియన్ స్టేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక దీవి సరిపోదు. గతంలో ఒక దీవితో వాళ్ళు సరిపోతునేవాళ్ళు వాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, పెద్ద ఎత్తున వాళ్ళు ప్లాన్ చేయడం మొదలుపెట్టారు. అందుకనే వీళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు, సిఐఏ, అమెరికన్ ఏజెంట్స్, వాళ్ళ ట్రాక్ట్ కమాండోస్ వీళ్ళందరూ చట్టభవన్లో ఇక్కడంతా తిరిగి ఆ ప్రాంతం అంతా, అరక్కన్ ప్రాంతం అంతా తిరిగారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ 2 ఆఫీసర్లు చనిపోయారు. ఢాకాలో చనిపోయాడు ఒకతను, ఇంకొకతను చనిపోయాడు. కానీ వాళ్ళు ఇంకా అక్నాలెడ్జ్ కూడా చేయలేదు. సో అది జరిగేసరికి వాళ్ళు క్వైట్ గా పోస్ట్ మార్టం కూడా చేయకుండా శవాన్ని తీసుకొని వెళ్ళారు. అక్కడి నుంచి ఏమి కామెంట్ రాదు. ఏదో ఎవరి దగ్గర నుంచో వ్యతిరేకత వస్తుంది. ఈరోజు అమెరికా అక్కడ దెబ్బలు తగులుతున్నాయి. అమెరికా మరి భారతదేశం చేయిస్తోందని ఒక నేరేటివ్ అయితే, బంగ్లాదేశ్ చేయిస్తోంది, బంగ్లాదేశ్ ఆర్మీనే చేయిస్తోంది. వీళ్ళు ఇక్కడ వాళ్ళకంటే ఎక్కువ శక్తిగా ఎదగకూడదని వాళ్ళే ఏదో చేస్తున్నారు, కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇంకొక వర్షన్ ఉంది. సత్యాసత్యాలు మనకి ఇంకా తెలియవు. చాలా నెరేటివ్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా మనం నెరేటివ్స్ గానే చూడాలి. ఒక ఏమంటే ఒక దాని సత్యం కాదు అని అర్థం చేసుకోవాలి. ఇది ఓన్లీ ఒక ఐడియా, ఎవరో తీసుకొచ్చినటువంటి ఒక ఫేక్ నెరేటివ్, ఏదో నెరేటివ్ ఉంది. కాబట్టి రేపటి రోజు అమెరికా అక్కడ కనుక ఇంకా ఎక్కువ సైన్యాన్ని పంపించో ఏదైనా చేస్తే కనుక నష్టాలు వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రయారిటీస్ లో ఇప్పుడు మనం చర్చించబోయేటువంటి వెనేజువేలా ఇప్పుడు ఉన్నది. తర్వాత ఇంకా బహుశా ఇంకో థియేటర్ ఏమైనా ఓపెన్ అవ్వచ్చు. ఇందులోపల డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నా కానీ వేరే దేశాలు వాళ్ళ అజెండాలు వాళ్ళకు ఉంటాయి కదా. రేపు చైనా టైవాన్ మీద దాడి చేసిందంటే కనుక ఈ అజెండాలని పక్కన పోయి మళ్ళీ అర్జెంట్ గా టైవాన్ మీద వీళ్ళేదో వాళ్ళ సపోర్ట్ చేయడానికి వీళ్ళు రావాల్సిన ఆవశ్యకత రావచ్చు వాళ్ళు. కాబట్టి ప్రపంచంలో ఏ థియేటర్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. సడన్ గా భారతదేశమే మనం ఆపరేషన్ సింధూర్ని కంటిన్యూ చేస్తూ ఇంకేమైనా యాక్షన్ తీసుకుంటే చాలా అంశాలు, ప్రపంచవ్యాప్తంగా చాలా అంశాలు ఉన్నాయి. అమెరికా అనే శాసిస్తుంది అనుకుంటోంది. కానీ చాలా అంశాల్లో వాళ్ళు ప్లాన్ చేసింది వాళ్ళు అనుకున్నట్టు జరగట్లేదు. వాళ్ళు ఏదో ప్లాన్ చేయనివి వాళ్ళ మీద మోపబడుతున్నాయి.
కాబట్టి వాళ్ళు ఎలా దాన్ని రియాక్ట్ అవుతారో చూడాలి. బంగ్లాదేశ్ లో మాత్రం బహుశా ఇప్పటికీ ఒక స్టేల్మేట్, చైనా అమెరికా ఇద్దరు స్టేల్మేట్ చూస్తున్నాం. ఇద్దరు కూడా వాళ్ళు అక్కడ వెళ్ళారు. ఎన్నికల తర్వాత ఎలా ఉండబోతుందో చూస్తున్నాము. ఈ ఉస్మాన్ హాదీ అనేటువంటి వ్యక్తి అతని ఫ్యూనరల్ అతను ఇది చేసినప్పుడు అమెరికా, యూరోపియన్ యూనియన్ ఎన్నో దేశాలు అతని కొనియాడి చాలా అద్భుతమైన వ్యక్తి అని చెప్పి పొగుడుతూ వాళ్ళందరూ ట్వీట్లు చేశారు. కానీ అతను ఎంత రాడికలైజ్డో, భారత వ్యతిరేకత ఎంత ఉన్నదో వాళ్ళు దానంతా ఇగ్నోర్ చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క దేశం కూడా ఆ దేశంలో రాబోయే ప్రభుత్వాన్ని వాళ్ళ అధీనంలో పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సో లెట్స్ వాచ్